75 साल बाद जवाब आ रहा है। पठानों से कहना चौहान आ रहा है। కొన్ని రోజుల క్రితం అజయ్ దేవగన్ అప్కమింగ్ మూవీ చౌహాన్ టీజర్ రిలీజ్ అయింది. పఠాన్లకు చెప్పండి చౌహాన్ వస్తున్నాడని అంటూ సాగిన 1 మినిట్ టీజర్ లో అజయ్ దేవగన్ తన ఫేస్ కూడా సరిగ్గా చూపించలేదు. కానీ ఈ కొంచెం వీడియోని చూసే మన లెఫ్ట్ వింగ్ ఎకో సిస్టమ్ లో గట్టిగా మంటలు రేగాయి. కరాచీ వుడ్ సపోర్టర్స్, సో కాల్డ్ సెక్యులర్ జర్నలిస్టులు, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఈ బ్యాచ్లన్నింటికి ఎక్కడా లేని కడుపు నొప్పి మొదలైంది. కొందరికేమో ఇది తీవ్ర అసహనంగా కనిపిస్తే మరికొందరికేమో ఇస్లామోఫోబియా, ఇంకొందరికేమో ప్యూర్ ప్రోపగాండా లాగా అనిపిస్తూ తెగ ఆందోళన పడిపోతున్నారు. అసలు ఈ మేధావుల అసలు భయం వేరే ఉంది. ఎప్పుడు భారత సైన్యాన్ని విలన్ గా చూపించడమే డ్యూటీగా పెట్టుకున్న ఈ గ్యాంగ్ కి అసలు ఇంకా రిలీజ్ కూడా కానీ ఒక సినిమా టీజర్ చూస్తేనే ఎంత వణుకు ఎందుకు పుడుతోంది? సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు చుక్కలు చూపించిన రియల్ హీరో మేజర్ ఆదిత్య తీసుకున్న వీరోచిత నిర్ణయం ఆధారంగా తెరకెక్కిందని టాక్ నడుస్తుండడమే వీరి అసలు పురిటి నొప్పులకి కారణం. ఇన్నాళ్ళు చాలా వ్యూహాత్మకంగా తొక్కేసిన ఈ అసలు నిజాల్ని బయట పెడుతున్న ఆ చౌహాన్ టీజర్ లో అసలు ఏముంది? మేజర్ ఆదిత్య ఎవరు? ఈ ఒక్క సినిమా దెబ్బకు ఈ పాకిస్తాన్ అనుకూల పఠాన్ గూడ్ గ్యాంగ్ శాశ్వతంగా కేల్ కథం అయిపోతుందని ఎందుకు చెప్తున్నారు? ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. पठानों से कहना चौहान आ रहा है। అసలు మన సో కాల్డ్ లిబరల్స్ గుండెల్లో ఈ సినిమా ఎందుకు అంతగా రైళ్లు పరిగెత్తిస్తుందో అర్థం కావాలంటే మనం దీని వెనుక ఉన్న అసలైన హిస్టరీలోకి వెళ్ళాలి. ముఖ్యంగా 1989 నాటి కాశ్మీర్ పరిస్థితులను ఒక్కసారిగా రీవైండ్ చేసుకోవాలి. నిజానికి 1989 కంటే ముందు కాశ్మీర్ లో ఇస్లామిక్ వైలెన్స్ అడపాదడపా ఉన్నా కూడా లైఫ్ నార్మల్ గానే సాగేది. కాశ్మీరీ పండిట్లు అక్కడి కల్చర్ లో ఒక మేజర్ పార్ట్ గా కలిసిపోయి ఉండేవారు. కానీ సరిగ్గా అదే టైంలో పాకిస్తాన్ కు ఒక కుట్రపూరితమైన ఐడియా వచ్చింది. ఎలాగూ ఇండియన్ ఆర్మీతో ఫేస్ టు ఫేస్ వార్ చేసి గెలవలేం కాబట్టి కాశ్మీర్ ను లోపల నుంచే ముక్కలు చేయాలనే ప్లాన్ తో ఐఎస్ఐ ద్వారా ఒక డర్టీ ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. అందుకోసం కాశ్మీరీ యూత్ ను బార్డర్ దాటించి పాకిస్తాన్ కు రప్పించుకుని మరి వెపన్స్ ట్రైనింగ్ ఇచ్చి బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టింది. అలా తిరిగొచ్చిన ఆ బ్యాచే అక్కడ భయంకరమైన డార్క్ ఫేజ్ ను స్టార్ట్ చేసింది. కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేసి దారుణంగా చంపేస్తూ మసీదుల మైకుల ద్వారా ఇస్లాం తీసుకోండి, కాశ్మీర్ వదిలిపోండి లేదా చావడానికి సిద్ధపడండి అంటూ వార్నింగ్స్ ఇవ్వటం మొదలు పెట్టారు. దీని ఎఫెక్ట్ తోనే 1990 జనవరిలో ఏకంగా 3.5 లక్షల మంది కాశ్మీరీ పండిట్లు తమ సొంత ఇళ్లను, ఆస్తులను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. దారుణం ఇక్కడతో ఆగలేదు. పాకిస్తాన్ తన నెక్స్ట్ స్టెప్ గా కాశ్మీర్ లోయలో చాలా సిస్టమాటిక్ గా రాడికల్ ఐడియాలజీని విషయాన్ని నింపటం మొదలుపెట్టింది. దీనికోసం సౌదీ అరేబియా ఫండింగ్ తో పాటు మన దేశం నుంచే కొన్ని లూప్ హోల్స్ ద్వారా ఫండ్స్ ఆర్గనైజ్ చేస్తూ చిన్న పిల్లల బుర్రల్లో కూడా ఇండియా మన ఎనిమి, హిందువులు కాఫిర్లు, కాశ్మీర్ ఆజాదీ ఒక్కటే మన లక్ష్యం అంటూ పాయిజన్ నూరిపోశారు. దానికి తోడు మన దేశంలో ఉంటూ దేశాన్ని తిట్టే కొంతమంది అర్బన్ నక్సల్స్ కూడా వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో క్రమంగా ఇదంతా అక్కడ పెద్ద టెర్రర్ బిజినెస్ గా మారిపోయింది. చివరికి పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రతి చిన్న గొడవకు కాశ్మీర్ లో కోట్లాది రూపాయల హవాలా మనీని కుమ్మరించడం స్టార్ట్ చేసింది. ఈ హవాలా మనీ అంతా హురియత్ లాంటి దేశద్రోహ ఆర్గనైజేషన్స్ కు చేరితే అక్కడి నుంచి లోకల్ లీడర్స్ ద్వారా గ్రౌండ్ లెవెల్ కు డిస్ట్రిబ్యూట్ అయ్యేది. అలా కాశ్మీర్ లోయలో స్టోన్ పెల్టింగ్ అనేది ఒక ఫుల్ టైం ప్రాఫిటబుల్ బిజినెస్ గా మారిపోయింది. కేవలం మన భారత్ ఆర్మీ మీద ఒక్క రాయి విసిరితే 500 రూపాయలు, ఏదైనా పోలింగ్ బూత్ ను ధ్వంసం చేస్తే 1000 రూపాయలు, అదే ఒక మిలిటరీ కాన్వాయ్ ను చుట్టుముడితే 2000 రూపాయలు రేటు కట్టి మరి ఈ దందా నడిపించేవారు. నేనేదో గాలి మాటలు చెప్పడం లేదు లేదా ఫేక్ న్యూస్ అంతకంటే కాదు. ఇదంతా స్వయంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జరిపిన ఎంక్వైరీలో ప్రూవ్ అయ్యింది. 2017లో ఎన్ఐఏ దాడి చేసి హురియత్ టాప్ లీడర్లను అరెస్ట్ చేసినప్పుడు పాక్ నుండి వచ్చిన హవాలా నెట్వర్క్ గుట్టు రట్టయింది. ఒక ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ ఇంట్లోనే ఏకంగా 36 కోట్ల రూపాయల క్యాష్ దొరికిందంటే వీళ్ళ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే రోడ్ల మీదకు వచ్చి ఆర్మీపై రాళ్లు రువ్వే వీళ్ళెవ్వరూ అమాయక నిరసనకారులు కానే కాదు. పాకిస్తాన్ ఇచ్చే
చిల్లర పైసల కోసం సొంత దేశాన్నే అమ్మేసుకునే దేశద్రోహులు. వీళ్ళు ఆయుధాలు పట్టిన ఉగ్రవాదుల కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఒక్కటే డిఫరెన్స్, టెర్రరిస్ట్ గన్ను పడితే వీడు రాయి పడతాడు అంతే. ఇద్దరి అల్టిమేట్ టార్గెట్ మాత్రం ఒకటే, మన జవాన్లను చంపటం, కాశ్మీర్ ను ఇండియా నుంచి విడతీయటం. ఇది మన ఆర్మీకి ఒక నైట్ మేర్ లా తయారైంది. ఎందుకంటే సైన్యానికి AFSPA సభ్యుల రక్షణ కోసం ఉండే ప్రత్యేక అధికారుల చట్టం లాంటి పవర్ఫుల్ వెపన్ ఉన్నప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో డెసిషన్స్ తీసుకోవడం చాలా క్రిటికల్ గా మారేది. ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2010లో కాశ్మీర్ లో ప్రొటెస్ట్ చేస్తూ తుఫైల్ మట్టు అనే 17 ఏళ్ల కుర్రాడు చనిపోతే ఆ విషయాన్ని వాడుకుని పాక్ స్పాన్సర్డ్ గ్యాంగ్స్ లోయ అంతటా వైలెన్స్ ను పీక్స్ కి తీసుకెళ్లాయి. ఆ దెబ్బకు కేవలం ఆ ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 1274 మంది CRPF జవాన్లు, 2747 మంది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. నిజానికి అంతమంది సైనికులు బ్లీడ్ అయినప్పుడు గవర్నమెంట్ ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఉండాల్సింది. కానీ దానికి పూర్తి రివర్స్ లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక విచిత్రమైన పాలసీని తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటో తెలుసా? జనాలు ఎంతగా రెచ్చిపోయి రాళ్లు రువ్వుతున్నా కూడా క్రౌడ్ ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఓపెన్ ఫైరింగ్స్ చేయకూడదని, కేవలం టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు లేదా వాటర్ క్యానన్స్ వంటి నాన్ లీథల్ మెథడ్స్ మాత్రమే వాడాలంటూ మన సైనికులను కంప్లీట్ డిఫెన్సివ్ మోడ్ లోకి నెట్టేసింది అప్పటి గవర్నమెంట్. ఈ వీక్నెస్ ను పాకిస్తాన్ అండ్ లోకల్ టెర్రరిస్టులు ఫుల్ గా క్యాష్ చేసుకున్నారు. సిచ్యువేషన్ ఎంత దారుణంగా తయారైందంటే 2016లో హిజ్బుల్ టెర్రరిస్ట్ బుర్హాన్ వని ఎన్కౌంటర్ లో చనిపోయినప్పుడు లోయ అంతటా మళ్ళీ వైలెన్స్ పీక్స్ కి చేరింది. కేవలం 2016 ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 2808 రాళ్ల దాడి ఘటనలు జరిగితే ఏకంగా 9235 మంది మన భద్రతా సిబ్బంది హాస్పిటల్ పాలయ్యారు. ఆ తరువాత 2017లో మరో 1261 ఇన్సిడెంట్స్ జరిగి 1690 మంది గాయపడ్డారు. అంటే 2015 నుండి 2017 మధ్య కేవలం 3 ఏళ్లలోనే ఏకంగా 4799 స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగితే ఏకంగా 11566 మంది మన జవాన్లు గాయాల పాలయ్యారు. ఈ టైంలోనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. అదేంటంటే ఈ రాళ్లు విసరడం అనేది కేవలం ఏదో నిరసన తెలపడం కాదు, ఎన్కౌంటర్స్ నుంచి టెర్రరిస్టులను రక్షించడానికి వాళ్ళు కనిపెట్టిన ఒక కొత్త స్ట్రాటజీ. ఒక పక్క పాక్ ఫండింగ్ తో టెర్రరిస్టులకు కవచంలో నిలిచే ఈ రౌడీ మూకలు, మరో పక్క చిన్నప్పటి నుండే జనాల మైండ్స్ లో నింపిన రాడికల్ పాయిజన్, ఇంకో పక్క మన సైనికులు చేతుల్ని కట్టేసిన మన సొంత పొలిటికల్ సిస్టమ్. వీటన్నింటికి తోడు టెర్రరిస్టులనేమో పాపం బాధితులుగా చూపిస్తూ పబ్లిక్ ఒపీనియన్ ను తప్పుదోవ పట్టించే మన బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ. ఇలాంటి దారుణమైన పరిస్థితి మధ్య మన జవాన్లు నలిగిపోయేవారు. మరోవైపు చూస్తే ఇంటర్నేషనల్ మీడియా ప్రతి చిన్న విషయానికి భారత సైన్యాన్ని హ్యూమన్ రైట్స్ వైలేటర్ గా గ్లోబల్ లెవెల్లో విలన్ లా పోర్ట్రేట్ చేయడానికి తెగ ట్రై చేసేది. అంటే చుట్టూ ఇన్ని నెగిటివ్ శక్తులు ముసురుకుని మన ఆర్మీని కార్నర్ చేస్తున్న టైంలో జవాన్లు బోర్డర్ లో ఒంటరిగా పోరాడాల్సి వచ్చేది. కానీ ఇలాంటి చావో రేవో తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్స్ లో కూడా ఏ మాత్రం భయపడకుండా స్పాట్ లోనే బోల్డ్ అండ్ రైట్ డెసిషన్స్ తీసుకునే డేరింగ్ ఆఫీసర్స్ మన సైన్యంలో ఉన్నారు. అలాంటి వన్ ఆఫ్ ది గట్స్ ఉన్న ఆఫీసర్ మేజర్ ఆదిత్య కుమార్. ఈయన రియల్ స్టోరీ ఆధారంగానే ఇప్పుడు అజయ్ దేవగన్ చౌహాన్ సినిమా వస్తోందని ఇండస్ట్రీ టాక్. అయితే మేజర్ ఆదిత్య కుమార్ ఏం చేశారు అనేది అర్థం కావాలంటే దానికి సరిగ్గా 1 year బ్యాక్ జరిగిన ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. అది ఏప్రిల్ 2017 కాశ్మీర్ లోని బద్గామ్ జిల్లాలో బై ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఒక పోలింగ్ బూత్ దగ్గర ITBP జవాన్లు ఎలక్షన్ల స్టాఫ్ డ్యూటీలో ఉన్నారు. సరిగ్గా అప్పుడే దాదాపు 500 మంది ఉన్న ఒక రాక్షస మూక ఆ బూత్ ను కంప్లీట్ గా చుట్టుముట్టింది. ఆ క్రౌడ్ ఎంత వైలెంట్ గా మారిపోయిందంటే లోపల ఉన్న స్టాఫ్ ను జవాన్లను అక్కడికక్కడే కొట్టి చంపేసేంతగా రెచ్చిపోయింది. సరిగ్గా అదే టైంలో మేజర్ లిటిల్ గోగోయ్ ఆ బూత్ లోపల ఉన్నారు. ఆ క్లిష్ట సమయంలో ఆ రాళ్లు రువ్వే గుంపులోని లీడర్ ఫరూక్ అహ్మద్ తార్ అనే లోకల్ స్టోన్ పెల్టర్ ను పట్టుకుని స్ట్రైట్ గా తీసుకెళ్లి తన మిలిటరీ జీప్ బానెట్ కి కట్టేశాడు. ఆ తరువాత ఆ బానెట్ కు కట్టిన వ్యక్తిని చూపిస్తూ మెల్లగా జీప్ ను ఆ గుంపుల్లో నుంచి ముందుకు పోనిచ్చాడు. ఇంకేముంది, ఒక్కడంటే ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండానే ITBP జవాన్లను, ఎలక్షన్ స్టాఫ్ ను ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. నిజానికి ఇది ఒక బ్రిలియంట్ అండ్ పీస్ఫుల్ ట్రాక్
టాక్టికల్ మూవ్. కానీ ఆల్ జజీరా లాంటి ఇంటర్నేషనల్ మీడియా హౌసెస్ దీన్ని హెడ్లైన్స్ లో పెట్టి ఇండియాలో హ్యూమన్ షీల్డ్ వాడకంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం అంటూ మేజర్ గోగోయ్ ఏదో ఘోరమైన క్రైమ్ చేసినట్టు ప్రాజెక్ట్ చేశాయి. మన సోకాల్డ్ హ్యూమన్ రైట్ గ్యాంగ్స్ అయితే ఆ రౌడీ మూకల లీడర్ ఫరూక్ దార్ అనుభవించిన మెంటల్ డ్రామా, మానసిక వేదన గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ డిబేట్లు పెట్టాయి. అలా ప్రాణాలు కాపాడాల్సిన ఆర్మీ ఆఫీసర్ను మన లిబరల్ గ్యాంగ్ రాత్రికి రాత్రే విలన్ గా మార్చేసింది. సరిగ్గా 1 year తర్వాత అంటే 2018 జనవరి 27న మరో హై డ్రామా ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు జమ్మూ కాశ్మీర్లోని ఓషియాన్ డిస్ట్రిక్ట్ గుండా 10 గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ కు చెందిన సైనిక కాన్వాయ్ వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక వైలెంటెడ్ క్రౌడ్ దారికి అడ్డంగా నిలబడింది. స్టార్టింగ్ లో 100-200 మందితో మొదలైన ఆ పెయిడ్ స్టోన్ పెల్టర్స్ బ్యాచ్ కాస్త ఆర్మీ వెహికల్స్ ఆగేసరికి చూస్తూనే 300 మంది దాకా పెరిగిపోయింది. ఆ రాక్షస మూకలు సైనిక కాన్వాయ్ను పూర్తిగా చుట్టుముట్టి వెహికల్స్ ని ధ్వంసం చేయడమే కాకుండా వాటిని తగలబెట్టడానికి కూడా ట్రై చేశాయి. ఇంకా ఘోరంగా ఆ గుంపు సైనికుల చేతిలో ఉన్న వెపన్స్ ను లాక్కోవడానికి ట్రై చేస్తూ వాళ్ళను గుంపుగా దాడి చేసి చంపేస్తామంటూ వార్నింగ్స్ ఇచ్చింది. అటువంటి క్లిష్ట సమయంలో అక్కడ ఉన్న మేజర్ ఆదిత్య కుమార్ ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. ఇలాంటి డెడ్ ఎండ్ సిచ్యువేషన్స్ లో ఎలాగైనా జవాన్ల ప్రాణాలను కాపాడుకోవడం ఒక్కటే ముఖ్యం, లేదంటే ఈ వైలెంట్ క్రౌడ్ నుండి మన వాళ్ళు ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. అంతకు ముందు కేవలం ఒక రాళ్లు రువ్వే రౌడీని జీప్ లో బానెట్ కు కట్టినందుకే మేజర్ గోగోయ్ ను మన సోకాల్డ్ లిబరల్స్ ఎకో సిస్టమ్ ఏ రేంజ్ లో రాక్షసుడిగా ప్రొజెక్ట్ చేసిందో ఆయనకి బాగా తెలుసు. అయినా సరే ఆయన ఏ మాత్రం భయపడలేదు, వెనకాడలేదు. ఆ సెల్ఫ్ డిఫెన్స్ సిచ్యువేషన్ లో స్పాట్ డెసిషన్ తీసుకుని గుంపుపై ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాడు. దాంతో సైనికులు కాల్పులు జరపడం, ఆ రాళ్లు రువ్వే బ్యాచ్ లో 3 అక్కడికక్కడే కేల్కతం అవ్వడం, మరికొందరు గాయపడటంతో ఆ గుంపు ఒక్కసారిగా చెల్లా చెదురే పారిపోయింది. మేజర్ ఆదిత్య తీసుకున్న ఆ బోల్డ్ డెసిషన్స్ వల్లే 10 గర్వాల్ రైఫిల్స్ జవాన్లందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ తరువాత తనపై ఏ స్థాయి దాడి జరుగుతుందో మేజర్ ఆదిత్యకు ముందే తెలుసు. స్థానిక జమ్మూ కాశ్మీర్ పోలీసులు 10 గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ తో పాటు మేజర్ ఆదిత్య కుమార్ పై ఏకంగా FIR ఫైల్ చేశారు. అది కూడా ఏదో చిన్నపాటి కేసు కాదు, స్ట్రైట్ గా IPC సెక్షన్ 302 మర్డర్ కేసు, దాంతో పాటు IPC సెక్షన్ 307 హత్యాయత్నం కింద కేసులు బుక్ చేశారు. అంటే పాక్ ఫండెడ్ రౌడీ మూకల నుండి తన టీం ప్రాణాలను కాపాడినందుకు మన దేశానికి చెందిన ఒక బ్రేవ్ హార్ట్ ఆర్మీ ఆఫీసర్ పై మర్డర్ కేసు పెట్టారన్నమాట. ఆ తరువాత జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. మీడియాలోని ఒక సెక్షన్ మేజర్ ఆదిత్యను కిల్లర్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రాణాలు కాపాడిన సైనికుడిపైనే ఈ ఎకో సిస్టమ్ మొత్తం ఏకమై దాడికి దిగింది. కానీ సరిగ్గా అదే టైంలో మేజర్ ఆదిత్య తండ్రి లెఫ్టినెంట్ కర్నల్ కరమ్చంద్ కపూర్ రంగంలోకి దిగి చేసిన పోరాటం వేరే లెవెల్. నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశాడు. ఆయన అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్ అండ్ స్ట్రైట్. దేశ సరిహద్దుల్లో ఒక సైనికుడు తన డ్యూటీ తాను చేశాడు, కళ్ళ ముందే చనిపోతున్న తన బృందాన్ని కాపాడుకున్నాడు. అలాంటప్పుడు అతనిపై హత్య కేసు ఎలా నమోదు చేస్తారు అని ప్రశ్నించారు. ఆ వాదనల్లోని లాజిక్ ను పూర్తిగా అంగీకరించిన సుప్రీంకోర్టు ఆ FIR కు సంబంధించిన అన్ని తదుపరి చర్యలపై ఇమ్మీడియట్ గా స్టే విధించింది. అంటే మేజర్ ఆదిత్య తీసుకున్న డెసిషన్ 100కు 100% కరెక్ట్ అని కోర్టు కూడా అంగీకరించినట్టే. కానీ మన పాకిస్తాన్ అనుకూల కరాచీ వుడ్ శక్తులు ఈ నిజాలను ఎప్పుడూ జనాల ముందుకు రానివ్వవు. పైగా మన ఆర్మీని ఎంత చెడ్డగా చూపించాలో అంత చెడ్డగా చూపించి విలన్లుగా ప్రొజెక్ట్ చేశాయి. ఒక్కసారి కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ వచ్చిన బాలీవుడ్ సినిమాల లిస్ట్ చూస్తే మీకే ఆ ట్రెండ్ ఈజీగా అర్థమవుతుంది. మిషన్ కశ్మీర్ సినిమానే తీసుకుంటే అందులో ఒక ఉగ్రవాది క్యారెక్టర్ను ఎంత ఎమోషనల్ గా ఎలివేట్ చేశారంటే, ఒక అమాయక కుర్రాడు సిస్టమ్ వల్ల వేధింపులకు గురే ఎలా గన్ పట్టాల్సి వచ్చిందో చూపిస్తూ ప్రేక్షకులు ఆ టెర్రరిస్టు పట్ల సానుభూతి పొందేలా మైండ్ గేమ్ ఆడారు. అంటే వాడు విలన్ కాదన్నమాట, కేవలం సిస్టమ్ క్రియేట్ చేసిన విక్టిమ్, బాధితుడట. ఇక ఫనా సినిమాలో అమీర్ ఖాన్ ఒక క్రూరమైన ఉగ్రవాది అయినప్పటికీ ఆ క్యారెక్టర్ ను రొమాన్స్ ఎమోషన్స్ ముసుగులో ఎంత అందంగా చూపించారంటే చివరకు థియేటర్లలో ఆడియన్స్ కూడా వాడి మీద జాలి కలుగుతుంది. అలాగే హైదర్ మూవీ కూడా అంతే. మన భారత సైన్యాన్నే ఒక అరాచక అక్రమదారుగా చాలా దారుణంగా చూపించారు. ఆర్మీ రక్షణ కవచమైన AFSPA చట్టాన్నే ఒక క్రూరమైన విలన్ గా ప్రొజెక్ట్ చేశారు. అది కాశ్మీర్ లో పాక్ ఫండెడ్ రాళ్ల దాడులు పీక్స్ లో ఉన్న టైంలో ఈ సినిమా వచ్చి ఆ ఇన్సిడెంట్ ను ఇండైరెక్ట్ గా జస్టిఫై చేయడానికి తెగ ట్రై చేసింది. ఇక సమర్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన శౌర్య సినిమాను ఎవరు కూడా మర్చిపోలేరు. అందులోనైతే ఏకంగా హద్దులన్నీ దాటేసి దేశభక్తి కలిగిన ఒక బ్రిగేడియర్ క్యారెక్టర్ ను పక్కా విలన్ గా మార్చేశారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే పఠాన్ సినిమానే చూసుకోండి. అందులో మన రా ఏజెంట్ ను ఏమో విలన్ గా చూపిస్తూ అదే టైంలో గ్లోబల్ టెర్రరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా అయిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI
లేడీ ఏజెంట్ను మాత్రం ఇండియాను కాపాడే ఒక గ్రేట్ లాయల్ క్యారెక్టర్గా గ్లోరిఫై చేశారు. ఇవన్నీ ఏదో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్స్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చాలా సినిమాల్లో ఒకే సిస్టమేటిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది. టెర్రరిస్ట్ ఏమో పాపం విక్టిమ్, సైనికుడేమో ప్రాబ్లం, రా ఏమో విలన్, ఐఎస్ఐ ఏమో హీరో. అందుకే ఇవాళ బాలీవుడ్ను జనాలు కరాచీ వుడ్ అని తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అజెండాకు సింక్ అయ్యేలా ఇండియన్ హిస్టరీని వక్రీకరిస్తూ అదొక పెద్ద ప్రోపగాండా ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ 75 ఏళ్లలో మన ఇండియన్ ఆర్మీలో సినిమా స్క్రిప్టులను మించిన అద్భుతమైన రియల్ లైఫ్ వీరుల కథలు ఎన్నో ఉన్నాయి. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టుల ముందు చావును ఎదిరించి నిలబడి తన టీమును కాపాడుకున్న మేజర్ ఆదిత్య కుమార్ లాంటి గట్స్ ఉన్న ఆఫీసర్స్, లేదా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా కేవలం మైండ్ గేమ్తో 500 మంది ఉగ్రవాదుల గుంపును కంట్రోల్ చేసిన మేజర్ గొగోయ్ లాంటి స్ట్రాటజిక్ మైండ్స్ ఇక్కడ ఎందరో ఉన్నారు. వీళ్ళే కదా మన రియల్ లైఫ్ సూపర్ హీరోలు. వీరి కథలే కదా లోకానికి తెలియాలి. కానీ బాలీవుడ్కు మాత్రం వీళ్ళెవరూ హీరోలుగా పనికిరారు. ఎందుకంటే వీళ్ళ రియల్ హిస్టరీని చూపిస్తే పాకిస్తాన్ ముసుగు తొలగిపోతుంది. ఇక ఇప్పుడు వస్తున్న చౌహాన్ సినిమాతో ఆ పాత కరాచీ వుడ్ మోనోపలి కంప్లీట్ గా బద్దలైపోవడం ఖాయంగానే కనిపిస్తుంది. మన జవాన్ల రియల్ హీరోయిజానికి ఎట్టకేలకు దక్కాల్సిన అసలైన గుర్తింపు దక్కబోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? చౌహాన్ లాంటి సినిమాలు నిజంగానే బాలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్ ను స్ట్రాంగ్ గా నిలబెడతాయా, లేక ఇదొక చిన్న ప్రయత్నంగానే మిగిలిపోతుందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ను ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.